వీఆర్ఓలను ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుడు జగదీశ్వర్ ముజీబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాంపల్లి టీఎన్జీఓ భవన్లో వీఆర్ఓల రాష్ట్ర స్థాయి జేఏసీ సమావేశం జరిగింది. వీఆర్ఓల పోరాటానికి ప్రభుత్వ ఉద్యోగులు సంపూర్ణ మద్దతు ఉంటుందని జేఏసీ తరపున జగదీశ్వర్ ముజీబ్ ప్రకటించారు. మళ్లీ పరీక్షలు పెట్టి వీఆర్ఓలను విధుల్లోకి తీసుకుంటామనడం సరికాదని, గత సర్వీస్ ఆధారంగా తీసుకోవాలని సూచించారు. ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి మీ వీఆర్ఓ వ్యవస్థను మళ్ళీ మేము తీసుకొస్తామని చెప్పిన సందర్భం. కానీ ఇలా వీఆర్ఓలను మళ్ళీ రెవెన్యూలో తీసుకుంటూ మళ్ళీ ఒక జీవోని ఇచ్చుకుంటూ 129 జీవోలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళను తీసుకొని మీకు సర్వీస్ ఇయ్యం, జీరో సర్వీస్గా ఉంటుంది. అలాగే మీకు టెస్ట్ పెడదాం, ఆ టెస్ట్ పాస్ అయితేనే మళ్ళీ గ్రామ పాలనా ఆఫీసర్ అధికారిగా ఇస్తామని చెప్పడం నిజంగా బాధ కలిగించింది. మరి ఇలా వాళ్ళకి టెస్ట్ పెడితే, ఇలా మనందరికి టెస్ట్ పెట్టినా, ఇప్పుడున్న వాళ్ళందరికీ టెస్ట్ పెట్టినా, మేము డిగ్రీ పాస్ అయినాం కదా మళ్ళీ డిగ్రీ పాస్ కావాలన్నట్టు పాస్ అవుతామా? ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా అప్పుడు ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యారు, ఇవాళ కూడా మళ్ళీ రాసి ఐఏఎస్ సెలెక్ట్ కావాలంటే అవుతామా? ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఇన్ని సంవత్సరాల సర్వీస్ చేసిన వాళ్లకు మళ్ళీ టెస్ట్ పెట్టడం ఏంది? ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకు 129 జీవోని తీసుకొచ్చి వాళ్ళను మళ్ళీ జీరో సర్వీస్ చేయడం అనేది చాలా, మళ్ళీ ఈ బేషరతు లేకుండా వీఆర్ఓ వ్యవస్థను అట్నే చేసుకొని ఆ పేరును కూడా మార్చవలసిన పరిస్థితి ఉంది. ఇలా పాలనాధికారి అంటే ఇలా పంచాయతీరాజ్ శాఖకు వస్తారా, రెవెన్యూ శాఖకు కిందకి వస్తారా తెలియని పరిస్థితి. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ఎన్జిఓస్ సెంట్రల్ యూనియన్ పక్షాన, రాష్ట్ర జేఏసీ పక్షాన కోరుతా ఉన్నాం. సార్, మీరు ముఖ్యమంత్రి అయినాక మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని గౌరవించి మళ్ళీ 10,000 పైచీలకు పోస్టులు ఇచ్చారు. కానీ ఆ ఇచ్చిన పోస్టులను గౌరవ మంత్రివర్యులను కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ మంత్రి గారు, మీరు ఒక 5 నిమిషాల సమయం ఆ జియో పైన ఆ పరిశీలన చేయండి సార్. వీళ్ళ సమస్యలు తెలుస్తాయి. రాష్ట్ర జేఏసీ గట్టిగా నమ్ముతుంది, ఒకరు ఇద్దరి ప్రమేయంతో ఇవన్నీ కూడా ఇచ్చులు పెట్టి ఉద్యోగులని రోడ్డు మీద తెచ్చి అటు ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర జేఏసీని వీఆర్ఓలను బదనాం చేసే ప్రయత్నం జరుగుతుంది. మీరు పెద్ద మనసు చేసుకొని 10,000 పోస్టులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఈ నిబంధనలు పెట్టడం దారుణం అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ మా బతుకుల పైన ఆలోచన చేసి దానిపైన నిర్ణయం చేసి 16వ తేదీన ఏదైతే చివరి తేదీ పెట్టిందో దాన్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేసి రాష్ట్ర జేఏసీ చైర్మన్ని పిలిచి సమస్యకు పరిష్కారం చూపెట్టి ప్రజలలో పంపించండి. మళ్ళా సంక్షేమ పథకాలు మోసే బాధ్యత తీసుకున్నాం, ఇప్పటికి తీసుకున్నాం. మళ్ళా రేపు ఉద్యోగులు రోడ్డు మీద రాకుండా ఈ 5,000 మందితోనే సామరస్యంగా ఖతం కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రులు మీరు ఉండి రాష్ట్ర జేఏసీ చైర్మన్ పిలిపించుకొని సమస్యకు పరిష్కారం చూపెట్టండి.